ఏలేరు వరదలతో అతలాకుతలమైన కిర్లంపూడి మండలం భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయనపాలెం గ్రామాల్లో వరద బాధితులకు 25 కేజీల బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పామాయిల్, పంచదార కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పెద్దాపురం ఆర్జీఓ సీతారామరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలేరు వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజుపాలెం రావడం, వెంటనే బాధితులకు ఆపన్నహస్తం అందించడం జరిగిందని, అందులో భాగంగా ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందించడమే కాకుండా వరద ఉన్న 4 రోజులు భోజనాలు కూడా పెట్టడం జరిగిందని, అదేవిధంగా ప్రతి వ్యక్తికి జత బట్టలు 4 రోజులుగా వరదల్లో ఉన్న ఇళ్లకు 10,000 రూపాయలు, వరదల్లో పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు 25,000 రూపాయలు అందించేందుకు చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు. అదేవిధంగా పెద్దాపురం ఆర్జీఓ మానవతా దృక్పథంతో 4 రోజులుగా ఇక్కడే మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దారని, అదేవిధంగా నేను కూడా ముందుగానే మిమ్మల్ని హెచ్చరించడం జరిగిందని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, వీరంరెడ్డి కాశీబాబు, కిర్లంపూడి మండల టీడీపీ అధ్యక్షులు చదరం చంటిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, అల్లు విజయ్ కుమార్, కంచుమర్తి రాఘవ, కానూరి కాసులు, త్రాసు నారాయణరావు, సర్పంచ్ పట్టు చంటిబాబు, బొజ్జపు శ్రీను, గరగ త్రిమూర్తులు, గోడే బాల, కరణం బూరయ్య, పాటంశెట్టి మురళీకృష్ణ, కుంచే తాతాజీ, పాటంశెట్టి రవి, గండే కాశీ, సూరిశెట్టి వెంకట శివ, ఆళ్ల నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. కొంచెం అందరూ వెనక్కి ఎవరికి ఆగితే వాళ్ళు వెళ్ళండి. ఒక 20 మందికి ఇస్తారు. మిగతా అన్ని కూడా కంటిన్యూ చేస్తారు. మీరు ఎవరో కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సంతకాలు తీసుకుని ఇవ్వడం లేట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా ఎలాగెళ్ళమనరా కొంచెం ఫోటోలు తీసుకోలేమండి. అర్థం చేసుకోలేదు. చిన్నట్టు ఫోటోలు తీసుకోవాలి కదా. ఎద్దరికి వచ్చేది ఇచ్చాడు వీడియో శివారు ఏమండి వాళ్ళు అందరూ వరద బాధితులు. ఎందుకంటే మా ఊరి నుంచే ప్రారంభమైంది వరద. మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ 4-5 రోజుల నుంచి కూడా ఆర్ఎస్ లో పరిశ్రమిస్తున్నటువంటి మన ఆర్డీఓ గారికి, ఆ బియ్యం బస్తాలు కొంచెం సాయం చేయండి. తర్వాత ఎద్దు గార్లమ్మ గారు, ఎద్దు అర్జుండు, జనసేన ఎద్దు గార్లమ్మ గారు, ఉడతా నీరమ్మ గారు,
ఉడత నీరమ్మ గారు, రాజన్ లవకుమారి గారు, అదే రండి రండి పట్టుకోండి అప్పలయ్యారు అది ఉండలాగా కలరామ్మా నువ్వు రేపు కాసులు ఒకసారి అది తప్ప ఎమ్మెల్యే అది తమ్మల పద్మ గారు, వెనక కాసులు పేరు చేతులు రండి ఓకే పేరు చేతులు ఎవరు మందేటి ముత్యాలమ్మ గారు, సైడ్కి జరగండి, సైడ్కి. రాజన్ లవకుమారి ఇది. ఇల్లు ఏదైతే మూడు రోజులు పైబడి ములిగినటువంటి ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తారు. ప్రతి మనిషికి ఒక జత బట్టలు ఇస్తారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు రోడ్డు నాకు చెప్పినటువంటి మాట ఏంటి. ఏదైనా గేదె కానీ ఆవు కానీ మనకున్నటువంటి పశు సంపద ఏదైనా నష్టపోతే దానికి నష్టపరిహారం ఇస్తారు. దాని వాల్యూని బట్టి ఆ డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ని బట్టి దానికి ఇస్తారు. ఇందాక ఎండి గారు ఒక కోడి ఫారం దెబ్బతింది అని చెప్పిస్తారు. పాప అమ్మాయి కూడా భర్త లేడు, కూర్చోరు తల్లి. ఆదేవ గారు దీని మీద దృష్టి పెట్టారు. అలాగే మరి నాకు అయితే ఇటుక బట్టీల గురించి మన ప్రశ్న గారు అడుగుతున్నాడు. కోర్టులు ఎక్కువే అయితే ఇటుక బట్టి దెబ్బతిన్నా నష్టమే వేయలేరు వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంటుంది. కానీ నష్టం వస్తుందనేటటువంటి తెలిసిన తర్వాత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎంత గగ్గోలు పెట్టుకున్నా అధికారులు చెప్పినా మీరెవరూ కూడా లెక్కనే లేదు. ప్రాణం కంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే మనకు ముఖ్యమనుకునేటటువంటి పరిస్థితి కంట ప్రాణం ఉంటే ఎప్పుడైనా ఏదైనా సంపాదించుకోవచ్చు. మేము చెప్పిందని నిజంగా మాకు వచ్చినటువంటి అంచనాల ప్రకారం చూసుకుంటే మీ ఊరు 8-9 అడుగులు నీరు పారాలి. మీ ఊరు మీద మన అదృష్టం బాగుండి ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు తగ్గిపోయాయి. టక్కన ఒక్కసారి ఆగిపోయింది. మన భగవంతుడు మనకి సహకరించాడు. లేనట్టయితే ఇంకొక రోజుగానే వర్షం ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు 8-9 అడుగులు భూపాలపట్నంలో పారేటటువంటి పరిస్థితి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం. మొన్న మనకి 30,000 క్యూసెక్కులు వదిలేదు. వాళ్ళ అంచనా ప్రకారం అయితే ఇంకా వర్షం కానీ ఇంకో రోజు ఉంటుంది అని చెప్పారు. 2-3 రోజులు. ఆ 2-3 రోజులు కానీ ఉన్నట్టయితే ఇక్కడ 60,000 క్యూసెక్కులు మన మీద వచ్చిపోయినాం. అప్పుడు ఏమవుతుంది? భవిష్యత్తులో అయినా సరే మీరు అందరూ దయించి ఆలోచించాలి. ఏదైనా ప్రభుత్వం హెచ్చరిక చేసినప్పుడు మన కోసం చేశారు అని చెప్పి భావించి మీరందరూ కూడా జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా మనం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ఈ వర్షాకాలం 3 మాసాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రభుత్వం హెచ్చరిక చేసినప్పుడు మనం సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
ఇక నుంచైనా ఆ రకంగా చెయ్యాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు ప్రభుత్వం ఎంత బాధ్యత తీసుకుంటే అన్న దాన్ని ఒక్కసారి మీరు చూసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలీదు. నేను కాశీబాబుకి ఒకటే చెప్పాను, ఈ రాత్రి నుంచి వరద రాబోతుంది, ముంపు వస్తుంది, నువ్వేం చేస్తావో తెలీదు. ఈ నాలుగుళ్ళకి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి నువ్వు పురమాయించుకో ముందస్తుగా. తర్వాత ఎలా మనం దాన్ని రీచ్ అవుదాం అన్నది ఆలోచన. ముందు ప్రజలకు భోజనం పెట్టాలి, వాళ్ళ అన్ని సౌకర్యాలు చూడాలి, ముందస్తుగానే చెప్పని చెప్తే నేను చెప్పినట్టు చూసా తప్పకుండా. మరి ఇవాళకి ఎలా పడ్డాడో ఏం చేశాడో తెలియదు, ఇంకా నాకేం చెప్పలేదు. కూర్చోము చక్కగా అధికారిగా కాకుండా మానవతా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ యంత్రాంగం, అలాగే మన నాయకులు, పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది అనుకోని విపత్తు అయితే ఒక రకంగా నాలుగు రోజులు ఇబ్బంది పడినా తక్కువ నష్టంతో అధికారుల యొక్క సహకారంతో కానీ మన కార్యకర్తల యొక్క తోడ్పాటుతో కానీ మనందరం కూడా బయటపడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే మన విజయవాడలో జరిగినటువంటి పరిస్థితి చూస్తే నాకు ఏలేరు నుంచి ఎక్కువ నీరు వదులుతున్నామని చెప్పేసి అధికారులు చెప్పినప్పుడు చాలా భయం కలిగింది. అందుకే వెంటనే ప్రతి గ్రామాన్ని ఎలర్ట్ చేసి నాయకులందరినీ మీరు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడం, అధికారులు కూడా కోరడం. ఇక్కడ నాయకులు స్పందించారు, అధికారులు స్పందించారు. ఆ స్పందనతో ఒక రకంగా చూసుకున్నట్టయితే మనం చాలా బయటపడ్డటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ రేపు 20వ తారీఖు నుంచి పెద్ద వర్షాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి వాతావరణ శాఖ వారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ముందస్తుగానే మనం జాగ్రత్త పడాలి. నిన్న జరిగింది రేపు జరగదు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ముందుగానే చెప్పారు ఈ సంవత్సరం అధిక వర్షాలు ఉంటాయని చెప్పేసి. పంచాంగాలు చెప్పాయి, శాస్త్రజ్ఞులు చెప్పారు, అధిక వర్షాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మరి అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనకి ఎప్పటికప్పుడే మినిట్ టు మినిట్ వేళ వాతావరణ పరిస్థితులు మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. మనోళ్ళే ఏం పెరుగుపడుతులే అనుకోవడం కంటే పడుతుంది అనేటటువంటి నిర్ణయంతో మనం జాగ్రత్త పడితే మనలో మనం రక్షించుకున్న వాళ్ళం. మరి చాలా మంది అధికారులు చూసాం. మరి ఆయన కూడా ఒక నాయకుడిలాగా పరిశ్రమించి మరి ప్రజల్లో మమేకమై పనిచేసేటువంటి వ్యక్తిత్వం చూస్తూ ఆయన అభినందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం.
జై జనసేన, జై జై తెలుగుదేశం. నాయకత్వం అన్నది ఆ రకంగా ఉండాలి. ఎప్పుడు నాకేంటి అన్నది కాకుండా నేను ప్రజలకు ఏం చేస్తున్నాను అన్నది ఆలోచన చేయగలిగేటటువంటి వాడే నిజమైన నాయకుడు అవుతాడు. ఇవాళ నా దగ్గర ఉన్నది అదృష్టం ఏంటంటే నాకు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అటువంటి వాళ్ళే. ఏ ఒక్కరూ నా జేబుకో ప్రభుత్వం చూసేవాళ్ళు కాదు. ప్రజలకు మనం ఏం చేయాలనేటటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ కెల్లంపూడి మండలంలో మనం బాధితులను అందరినీ కూడా పరిరక్షించుకున్నాం. పోతే ల్యాండ్ ఎక్వేషన్ చేసిన చాలా పనులు కూడా కొన్ని పనులు కూడా ఇక్కడ జరిగాయి. మీకు కృష్ణారానికి కూడా మంత్రులు అవ్వాల్సినటువంటి అప్పుడు అయిపోయిందే. ప్రభుత్వం పడిపోవడం, ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావడం మన అదృష్టం దురదృష్టం కొద్ది. ఏదైనా ఆధునీకరణ ఏలెట్లో కలిసి సముద్రంలో కలిసిపోయింది. ఆ కారణంగానే ఇవాళ ఈ వరద బాధితులుగా మనం మిగిలాం. వాస్తవంగా మీరు చూసుకుంటే నిజంగా ఏలేరు ఆధునీకరణలోనే పూర్తి అయిపోయి గట్లన్నీ అయిపోయి ఉంటే ఇవాళ ఈ వరద మనకు రాదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మన వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మనం అని అడిగాడు. కలెక్టర్ గారు కూడా ఉన్నాడు. ఏం చేయాలంటే నాకు ఏలేరు ఆధునీకరణతో సంబంధం లేదు. ఈ పరిస్థితుల్లో 1000 కోట్లు ఇవ్వమంటే ఇవ్వలేరు. మీరు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి దాని తర్వాత చేద్దరు కానీ నా నియోజకవర్గం వరకు నేను మళ్ళీ ఇంతకు రెట్టింపు వరద వచ్చిన సురక్షితంగా మా ప్రజలు ఉండాలి అంటే ఇది పొలాలు కానీ గ్రామాలు కానీ సురక్షితంగా ఉండాలంటే అని చెప్పి ఒక ఎస్టిమేట్ ఇచ్చారు 40 కోట్లతో. దాన్ని ఇమీడియట్ గా ఆయన చూశాడు, చదివాడు. దాన్ని కలెక్టర్ గారి చేతిలో పెడుతూ దీని పూర్తి వివరాలతో నాకు రిపోర్ట్ అర్జెంట్ గా పంపించండి, నేను ఇస్తాను ఎవరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇస్తే మనం అదృష్టవంతులు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కి ఈ ప్రమాదం ఉండదు. మనకి ఎక్కడ ఏ అవసరమో అవసరానికల్లా ఆ గొట్టలు నిర్మాణం చేసుకుంటాం. గోడలు కట్టుకుంటూ సిమెంట్ గోడలు అయితే సిమెంట్ గోడలు కట్టుకుంటాం. అవన్నీ చేసుకుని మనం గురికొండ వరకు కూడా సురక్షితంగా ఈ నీటిని బయటికి పంపేటటువంటి పరిస్థితి కల్పిస్తాం. కాబట్టి అప్పటిదాకా అంటే ఇంక 2 మాసాలే ఉన్నాయి. ఈ 2 మాసాలు మాత్రం మీరు అప్రమత్తంగా ఉండండి. తర్వాత వరదలు ఈ వర్షాకాలం తగ్గిన తర్వాత డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు కాబట్టి టీకిస్తాను ఎలాగోదం 2 రోజులు బట్టి నిర్విరామంగా రాత్రి పగలు కూడా కష్టపడ్డటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాజభవన్లో రావడం వల్ల సడన్ గా అంటే మొత్తం ఇక్కడ దాకా రావాలన్నదే, రావడానికి దారి సహకరించినటువంటి పరిస్థితుల్లో ఇంకా అక్కడికే మిమ్మల్ని అందరినీ కూడా రమ్మన్నాం. చాలా మంది వచ్చారు ఇక్కడి నుంచి, మహిళలు ఒకళ్ళే రాలేకపోయారు. అయితే ఆయన వచ్చి చూసినటువంటి విధానం, పరామర్శించినటువంటి పద్ధతి, మనసు ఉన్నటువంటి మనిషి, ఒక సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తే కుటుంబరిస్తే వాడికి ధైర్యం రాదు, సంతోషం రాదు, ఇదవదు, తృప్తి రాదు. ఆప్యాయతగా పలకరించి ఆయన కష్టాన్ని తెలుసుకుని
ఆ కష్టాన్ని తీరుస్తాననేటటువంటి నమ్మకం కలిగిస్తే అదే ఆడికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే. చేయడమే కాకుండా ఏం చెప్పాడైనా, ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పారు అవన్నీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినవి. అది కాకుండా రాజపాలెం నుంచి మళ్ళీ తిరిగి సామర్లకోట వెళ్ళేటప్పటికి కలెక్టర్ గారికి నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మళ్ళీ ఇంతకంటే రెట్టింపు వరద వచ్చిన ఇప్పుడు మునిగినటువంటి గ్రామాలు అవి కూడా మునగకుండా ఉండాలి అంటే మీ నియోజకవర్గంలో ఏం చెయ్యాలి అని చెప్పేసి నన్ను అడిగాడు. నేను సార్ అన్నిటికీ కూడా రెడీగా ఉన్నాను, మీరు అడుగుతారని తెలుసు, మీరు అడగకపోయినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అప్పటికే నేను తయారు చేసుకున్నాను. రాత్రికి రాత్రే ఇంజనీర్లు కూర్చోబెట్టుకుని మాకు ఇల్లిపాక దగ్గర నుంచి ముక్కళ్ళు బెరుకళ్ళు వరకు కూడా వరద గ్రామాల మీద కానీ పొలాల మీద కానీ పడకుండా మమ్మల్ని అడ్డుకోకుండా ఇంతకు రెట్టింపు వచ్చినా సరే వెళ్ళాలి అంటే 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. అటు ఇటు బ్యాంక్ చేసుకోవడానికి కొన్ని దిక్కున రిటర్నింగ్ వాల్స్ కట్టుకోవాలి అని చెప్తే వెంటనే ఎస్టిమేట్స్ పంపండి, నేను డబ్బులు గ్రాంట్ ఇస్తాను అని చెప్పినటువంటి మనిషి. అంటే నిన్న జరిగిన నష్టాన్ని ఏం చేద్దామన్నది చెప్పాడు. ప్రతి ఒక్కరికి బియ్యం ఇమ్మన్నారు, ఫుడ్ గ్రైన్స్ అన్ని కూడా సరఫరా చేయమన్నాడు. మునిగినటువంటి ప్రతి ఇంటికి కూడా ఏదైతే 3 రోజులు దాటి మునిగినటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటికి 10,000 రూపాయలు ఇమ్మన్నాడు. పంట పాడైనటువంటి ప్రతి పొలానికి కూడా హెక్టార్కి 25,000 రూపాయలు ఇమ్మన్నాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 17,000 రూపాయలే ఇచ్చారు నిన్న దాకా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తే దాన్ని 16,000 చేసి ఇంకొక 1,000 పెంచి మళ్ళీ 17,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. యంత్రాంగానికి ముఖ్యంగా వరద బాధితులైనటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడ నిన్న జరిగిపోయింది. ఎంత విపత్కర పరిస్థితులు వస్తాయని మనం భయపడ్డామో ఆ భగవంతుడు చల్లగా చూసి రిజర్వేర్ పైన ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో సడన్ గా వర్షం ఆగిపోవడంలో మనకి జరుగుతుంది అనుకున్నంత విపత్తు జరగలేదు. అయినప్పటికీ కూడా మీరంతా చాలా ఈ 3-4 రోజులు ఇబ్బంది పడ్డారు. ఇళ్లలోకి నీరు వచ్చింది, ఇళ్ళన్ని సామాన్లు పాడయ్యాయి. మరి ఒక ఉండక ఒక పూట తినక ఈ 4 రోజులు కూడా మీరు ఇబ్బంది పడి ఉంటారు. అయితే ఇక్కడ మన నాయకులు నిజంగా వాళ్ళు కూడా మీకు చిన్నవాళ్లే మీ గ్రామంలో, కానీ ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని చిన్నపిల్లలకు పాలు దగ్గర నుంచి మీకు ఆహార సరఫరా దాకా చాలా బాధ్యత తీసుకుని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనిషి యొక్క మానవత్వం అన్నదే, మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడే వాడు మానవతావాది అవుతాడు. ఆ మానవత్వం ఉన్నవాడే
ఇటువంటి పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చూసుకుంటే గత 15 రోజులుగా మీరు టీవీల్లో చూస్తున్నారు, విజయవాడ వరదలో రాత్రింబవళ్ళు కూడా పరిశ్రమించి అక్కడ అన్ని రకాల సహకారాలు అందివ్వడమే కాకుండా ఏదైతే ఇళ్లల్లో విపరీతంగా మరి బురద పట్టేసిందో దాన్ని కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని క్లీన్ చేసేటటువంటి బాధ్యత. జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి భూపాలపట్నం ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు ఆదివారం నాడు మనకి డిక్లేర్ చేశారు. మన కాశీబాబు గారికి దగ్గరికి వచ్చినప్పుడు మా ఊరికి ఎప్పుడు కూడా వరద రాలేదు, వచ్చినా కూడా అంత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కానీ కని విని వెరిగినంత వరద రావటం, దాంట్లో వెంటనే గౌరవ మన శాసనసభ్యులు వారు, ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులందరికీ కూడా, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం వల్ల వాళ్ళందరూ కూడా మాతో పాటు మాకు చాలా సహకారం అందిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేసి చేయటం వల్ల చాలా వరకు మనం ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగాం. ఆ కృషి అంతా కూడా మన గౌరవ శాసనసభ్యుల వారికి చెందుతుంది. వారి యొక్క సహకారం లేకపోతే మాకు ప్రజలు, నాయకుల మాటలు నమ్ముతారు కానీ అధికారులకి అంత తొందరగా నమ్మరు అన్నమాట. కాబట్టి వారి సహకారంతో ఆ రోజు మనం వెంటనే కింద ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి లెవెల్లో ఉన్నటువంటి మన కాశీబాబు గారు, ఈ మిగతా 2 గ్రామాల్లో ఉన్నటువంటి అక్కడ సర్పంచులు వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మేము రాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళే వంట అన్ని కూడా చేసేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పలానా టైంకి అందరికీ కూడా భోజనం చేయటం, ఉదయం పూట మరి బ్రేక్ఫాస్ట్ అందించడం చేశారు. మీరు చేసినటువంటి సేవలు మేము ఎప్పుడు గుర్తుంచుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఎక్కడైతే గ్రామాలకు నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా భోజనాలతో పాటు ప్రత్యేకంగా ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని, అదేవిధంగా 5 నిత్యావసర సరుకులు, పంచదార, ఉల్లిపాయలు, పొటాటో, పామాయిల్ ఇట్లాంటివి మొత్తం కూడా 5 రకాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజు నుంచి మీకు అది ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు అందజేసిన తర్వాత మొత్తం అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందరికి ప్రతి ఒక్కరికి కూడా మన శాసనసభ్యుల వారు చెప్పిన వెంటనే మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఎన్యూమరేషన్ కూడా జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇనంటేషన్ కింద సార్ అది కూడా యాప్ ద్వారా ఇనంటేషన్ మొత్తం గ్రామం అంతా కూడా దాని కింద ఇనంటేషన్ కింద కవర్ చేయడం జరుగుతుంది. దీని కింద వచ్చేటటువంటి మిగతా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మిగతా ఆర్థిక సాయం కూడా వచ్చిన వెంటనే మనం అందజేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ అండి.